మై డెబ్యూ. నీడ్ యువర్ బ్లెస్సింగ్ సార్. ఇదే లాస్ట్ కాకుండా చూసుకో. బ్రేకింగ్ న్యూస్, వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయింది. అతను షాక్ అయ్యాడు. తను వాడుతున్న ప్రోడక్ట్ ఫెయిల్ అవ్వడం వల్లే వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అయిందని ఎంజాయ్ కంపెనీ పైన ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కేసు వేశాడు. ఎక్కడ చూసినా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. కాల్ని పరువు తీశారు కదయ్యా. అది కాదు రావణ, నువ్వు నీ కొడుకుతో మాట్లాడాలి కదా. అయినా అదేం పని అన్నయ్య? ఇలాంటి విషయాలకి ఎవరైనా కోర్టు దాకా వెళ్తారా? ఒరేయ్, ముందు వాళ్ళని పంపించే. ఇక్కడ చూసినా మన కాలనీ పేరే. అసలు ఆన్ని కాదయ్యా, నేను అనాలి. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నాం. అయ్యా, మీరు చెప్పినవన్నీ విన్నాను. ఇంకా బయలుదేరండి. అదిగో వచ్చాడు పెద్ద వ్యవహారం వెలగబెట్టేవాళ్ళగా. అసలు బుద్ధి ఉందారా? ఇలా ఎవరన్నా చేస్తారా? ఇన్నాళ్ళు నా నిర్ణయాల గురించి ఎగతాళి చేశావు. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? మా గురించి సరేరా, ఆ అమ్మాయి గురించి ఒక్కసారన్నా ఆలోచించావా? తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ అయింది. గుడ్డిగా నమ్మావు కదా, ఇప్పటికైనా అర్థమైందా? అవసరానికన్నా ఎక్కువ వెనకేసుకొస్తే ఇలాగే జరుగుతుంది. కేసు వేసి వారం రోజులు గడిచినా ఇప్పటికీ అదే కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. కామన్ పబ్లిక్ దీని గురించి ఏమంటున్నారో చూద్దాం. సార్, ఇలాంటి కేసు మీరు పెడతారా? సార్ ఆగండి సార్, ఇలాంటి కేసు మీరు పెడతారా? చెప్పండి సార్. సరిపోయారు. ఈ జనరేషన్ అంతా ఇంతేనండి. ఇంట్లో కూర్చొని మాట్లాడుకోకుండా కోర్టు వరకు ఎందుకో. కుర్రోళ్ళు అంతేనండి. మీరు ఇలాంటి కేసు పెడతారా భయ్యా? ఊరుకో బ్రో, అమ్మాయిలు దొరకడమే కష్టమైపోయింది, ఇంకా నువ్వు కేసు అది ఇది అంటున్నావు. 143 సార్, ఇలాంటి వాటి మీద కేసు వేయొచ్చా సార్? అది మన హక్కమ్మా. బియ్యపు గింజ నుండి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ వరకు దేని మీదైనా కేసు వేసే అధికారం మనకుంది. నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ మీద ఫస్ట్ టైం అనుకుంటా. ఈ పాయింట్ చాలు, లాక్ చేస్తా. హాస్పిటల్కా నేను తీసుకెళ్తాను పదా. నేను తీసుకెళ్తాను పదా. ఏం చేస్తున్నావయ్యా? కేసు గురించి బుక్స్ లో ఉందేమో చూస్తున్నాను సార్. మై లార్డ్, కేసు గురించి అందులో ఎందుకుంటుంది? అందులో ఉన్న పాయింట్స్ ని బట్టి కేసు డీల్ చేయాలి. ఓ, అయితే కొత్త బుక్స్ తెచ్చుకోవాలన్నమాట. ధనలక్ష్మి బుక్ డిపోకి వెళ్ళు, బోల్డ్ బుక్స్ ఉంటే. స్టార్ట్ ప్రొసీడింగ్స్. మా ప్రోడక్ట్ వాడారని గ్యారంటీ ఏంటి? హలో, నిన్నే మా ప్రోడక్టే వాడారని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నాను. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ యాక్చువల్లీ. అడుగుతుంది నిన్నే బాబు. ఏమయ్యా, వాడింది మావోడు, అమ్మింది మీ ఓడు, మధ్యలో నన్ను అడతారేంటి? దిస్ ఇస్ హెరాస్మెంట్ తెలుసా? ఎవరు సార్ ఇతను? పత్తి కిషోర్. అయినా మీరేంటండి అన్ని క్వశ్చన్ లాయర్ని అడుగుతారా, క్లయింట్ అడగరా? మీరైనా చెప్తారా? సార్ మళ్ళీ ఏంటయ్యా? సార్ వాలంటీరింగ్ అయితే చేశాం కానీ ఎవరు ఫోటో ఇవ్వట్లేదు సార్. మీరు ఒక్క ఫోటో ఇస్తే. సార్ తీసుకోండి. ఆ ఫోటోని మీ కంపెనీలో న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు సార్. సార్ కావాలంటే ఒకసారి చూడండి సార్. ఏదో రాసేస్తున్నారేంటి? నేను మీ బెస్ట్ కస్టమర్ని సార్, నన్ను నమ్మండి. నాకు మీ ప్రోడక్ట్ తప్ప వేరే ప్రోడక్ట్ తెలియదండి. బెస్ట్ బెస్ట్ అని మాకే పెట్టావుగా. పాయింట్ నెంబర్ 2. అమ్మా, ఆన్లైన్లో వీళ్ళ ప్రోడక్ట్ ఎన్నిసార్లు కొన్నానో సార్, కొనిన ప్రతిసారి 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను సార్. కావాలంటే బిల్స్ కూడా ఉన్నాయి సార్. నేను మీ బెస్ట్ కస్టమర్ని సార్. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3యా? ఇళ్ళాయిరా క్లయింట్ ఎన్ని పాయింట్లు చెప్తాడేంటి? నేను ఇంత కొన్నందుకు గాను వీళ్ళ కంపెనీ వాళ్ళు 25% డిస్కౌంట్ కూపన్స్ కూడా ఇచ్చారు సార్. అబ్బా, డిస్కౌంట్ కూపన్లు కూడా ఇచ్చారేంట? అవన్నీ మాకు తెలియదు సార్. వాడినట్టు వీడియో చూపించమనండి. వీడి ఏమయ్యా లాయరు,
నీకు బుద్ధుందా? ఎవరన్నా వీడియో అడుగుతారా? అబ్బే, దాన్ని అడల్టరీ అంటారు. ఏదైనా లాజికల్ పాయింట్ ఉంటే అది అడుగు. ఉంటే అడిగేవాడు కదా. మా ప్రోడక్టే వాడారు అని గ్యారంటీ ఏంటి అని అడిగిన కంపెనీ లాయర్, నేను మీ బెస్ట్ కస్టమర్ అని చెప్పి రుజువులతో సహా నిరూపించుకున్న ప్రసాద్. రాను రాను ఈ కేసు మీద ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఒక బ్రెడ్, ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి. అరే రే మేడం, ఒక్క నిమిషం. రే చూసుకునివరా, డేట్ ఎక్స్పైర్ అయిందని అలా ఆయన కేసు పెట్టినా పెడతాడు. ఇదిగోండి మేడం. రే చూసుకోవాలి కదరా. ఏమండి, ఇదిగోండి. నానా వెళ్ళొస్తాం. నేను తీసుకెళ్తా. ఏమే, నేను తీసుకెళ్తా. నేను తీసుకెళ్తాను. చెప్పు నానా. మర్చిపోయావా? కోర్టులో హీరింగ్ ఉందిరా, పదా. రేయ్, కోర్టుకి వెళ్ళాలరా. ప్రసాద్ వాదించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. హీరింగ్ గురించి కన్స్యూమర్ కోర్టుకి పబ్లిక్ రావడం కూడా మొదలు పెట్టారు. ఈరోజు 3వ హీరింగ్. ఏమవుతుందో చూద్దాం. అతనేటి? ఇది లా, అలా రాదు. మొదలు పెడదామా? షరతులు వర్తిస్తాయి అని మేము చాలా క్లియర్గా మెన్షన్ చేసాం మై లార్డ్. నో మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ క్యాన్ గివ్ యూ 100% ప్రొటెక్షన్ అగెన్స్ట్ ప్రెగ్నెన్సీ, హెచ్ఐవి ఆర్ ఎస్టిడీస్. We are not responsible for her pregnancy, my lord. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీకి మాకు ఎటువంటి బాధ్యత లేదు. రైట్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, చూసుకోవాలి కదా. నా క్వశ్చన్ నువ్వేస్తావేంటి? నా క్లయింట్ని మీరే క్వశ్చన్స్ అడుగుతారా? నా క్లయింట్ కాబట్టి నేను కూడా అడుగుతాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయిగా. అతను వదిలేవయ్యా. కరెక్టే కదయ్యా, వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేశారు కదా. సింకులో ఉన్నాం. ఏడ్చో. హౌస్ ఇట్? ఇంకొకసారి చదవండి సార్. రెండోసారి చదివినంత మాత్రాన మీనింగ్ ఏం మారదు. అయినా సరే నీ కోసం చదువుతా. No method of contraception can give you 100% protection against pregnancy, HIV or STDs. మీరు చదివిన పాయింట్ మీకు జడ్జి గారికి తప్ప కోర్టులో ఇంకెవరికైనా అర్థం అవుద్దా సార్? మిలాడ్, కామన్ మ్యాన్ కూడా చాలా క్లియర్గా అర్థం అవుద్ది. కావలిస్తే అడగండి. చాలా క్లియర్గా ఉంది కదా సార్, వాళ్ళ ప్రోడక్ట్ వాడితే ప్రెగ్నెన్సీ రాదని. ఇడు మొహం, దాని మీనింగ్ అది కాదు. మిలాడ్, నేను మీ ప్రోడక్ట్ కొనింది తెలుగు రాష్ట్రాల్లో సార్. అప్పుడు మీరు తెలుగులో కదా రాయాలి. ఇంగ్లీష్లో రాస్తే నాకేమర్థం అవుద్ది? దొరికాడు సార్. నాకంత ఇంగ్లీష్ రాకే నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను సార్. అయినా మీకు తెలుగు భాష మీద వాల్యూ లేదా? తెలుగులకు అర్థం కాకూడదని కావాలని అలా రాశారా? అసలు కరెన్సీ నోటు మీద అన్ని భాషల్లో దాని వాల్యూ రాశారు కదా సార్. అలాంటి కరెన్సీ నోటు పెట్టి మీ ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని మీద ఎందుకు రాయరు? ఎందుకు రాయరు సార్? ఎందుకు రాయరయ్యా? ఎందుకు రాయరు? మంచి లాజిక్ అడిగాడు కదా. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్? ఇప్పుడు దాకా ఆన్సర్తో చంపాడు, ఇప్పుడు కొత్తగా క్వశ్చన్ అడుగుతాడు అంటాడేంటి? పర్లేదు, అడగమను. అడగండి. మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంపార్టెంటా, మీ ప్రోడక్ట్ ఇంపార్టెంటా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంపార్టెంట్.
టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంపార్టెంట్. పక్క పక్కా. అలాంటప్పుడు మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెద్దగా రాసి ప్రొడక్ట్ నేమ్ చిన్నగా రాయాలి కదా. రాయాలి కదా. మీరేం చేశారు? అనవసరంగా కేసు ఒప్పుకున్నాను. మీరు మార్కెటింగ్ చేస్తారే హోర్డింగుల్లో మంచి మంచి మోడల్స్ పెట్టి, అందులో మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడ పెడతారు సార్? భూతత్వం పెట్టి చూసి